మొత్తం పర్మనెంట్ ఇండ్లు ఇచ్చే బాధ్యత, ఇండ్లు కట్టించే బాధ్యత యంత్రాంగానికి అప్పచెప్తున్నాను. ఇంకొక పక్క మరుగుదొడ్డులు నేనే ప్రవేశపెట్టాను. ఒకప్పుడు ఊరికి వస్తే స్వాగతం పలికేది రోడ్డు అంతా మరుగుదొడ్డే. అక్కడి నుంచి మార్పులు తీసుకొచ్చాను. మా ఆడబిడ్డలైతే తెల్లవారితో మరుగుదొడ్డుకు పోతే మళ్ళా సాయంత్రం పోయే పరిస్థితి. అక్కడైతే కట్టాం. ఇప్పుడు కూడా ఈ గ్రామంలో 91 లేవు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రమంతా చేస్తున్నాను, ఇక్కడ చేయాలి. 91 మరుగుదొడ్లు కట్టుకోవాలి. దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీది. శాంక్షన్ చేయమంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పవర్ కనెక్షన్లు అయితే 604 ఉన్నాయి. మీ ఇంటి మీదనే మీరు కరెంటు తయారు చేసుకునే అవకాశం ఉంది. రూఫ్ టాప్ సోలార్. వెనుకబడిన వర్గాలు ఉన్నారు. మామూలుగా 2 కిలోవాట్లు 240 యూనిట్లు కానీ మీరు ఉత్పత్తి చేసుకోవాలంటే దగ్గర 60,000 రూపాయలు కేంద్రం రాయితీ ఇస్తారు. నేను ఒక 20,000 ఇస్తున్నాం, 80,000 ఇస్తాం. ఒకసారి మీరు పెట్టుకుంటే మళ్ళీ తిరిగి కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. దీనికి కూడా మీరు ముందుకు రావాల్సిందిగానే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇంకో పక్క ఇంటింటికి గ్యాస్ 572 ఉన్నాయి, 32 లేవు. ఆ 32 కూడా శాంక్షన్ చేయమంటున్నా. ఇప్పుడు ఇంటర్నెట్లు కూడా వచ్చాయి. 321 మందికి ఉన్నాయి, 283కు లేవు. వాళ్ళకు కూడా ఇమ్మని కోరుతున్నా. ఇంకో పక్క ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి. ఇక్కడ ఇబ్బంది ఉంది. ఈ ఇబ్బందిని అధిగమించాలి. మనకు జేజేఎం కూడా పోయిన గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యంతో అది కూడా పూర్తి కాలేదు. అందుకని దీన్ని ప్రత్యేకంగా వర్కౌట్ చేస్తున్నాం. అది వచ్చే వరకు నీళ్ళు ఇచ్చే బాధ్యత, అవసరమైతే ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి నీళ్ళు ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం. దీన్ని ప్రత్యేకమైన స్కీమ్ కూడా శాంక్షన్ చేస్తాం. 2750 మీటర్లు సీసీ రోడ్లు అయినాయి. ఇంకొక 2430 మీటర్లు కావాలి. ఈ సంవత్సరమే శాంక్షన్ చేయండి. పూర్తి చేసే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్తున్నాను. డ్రైన్స్ కూడా, మరుగు కాలువలు కూడా పూర్తి చేయాలి. ఇది ఎంత అవుతుందో వేసి పూర్తి చేయాలి. 122 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. అదే మరిగా మీ గ్రామంలో ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్, ఇండ్లలో ఉండే చెత్త కానీ, మన వాడే మురుగునీరు కానీ, మళ్ళీ అవన్నీ కూడా కరెక్ట్గా చేసి దీన్ని కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పంచాయతీ కలిసి మీరు కూడా చేయాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. ఇవి కాకుండా స్కూల్ కానీ, అదే సమయంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, లేకపోతే ఏఎన్ఎం సెంటర్ కానీ ఏమేమి అవసరం ఉన్నాయో అంగన్వాడీ అవన్నీ కూడా మనం పర్యవేక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 కూడా మీరు ఒకసారి చూస్తే మన ఉద్దేశం ప్రతి ఒక్క గ్రామానికి ఇంటికి కావలసిన అవసరాలన్నీ ఇస్తాం. అదే సమయంలో గ్రామానికి కావలసిన అవసరాలు ఇస్తాం. ఇంకా మీకు మిగిలేది మీ జీవన ప్రమాణాలు పెంచాలి. కొంతమందికి భూములు ఉంటాయి, కొంతమంది సముద్రం పైనే ఆధారపడతారు, వేరే ఆదాయం ఉండదు. మీకు ఆదాయం ఎట్లా పెంచాలనే దానిపైన ఈరోజు నేను ఆలోచిస్తున్నాను. అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమం కూడా చేశాను. ఇక్కడే మీరు చూస్తున్నారు. దగ్గర ఈ గ్రామంలో ఒక 177 195 బంగారు కుటుంబాలు, అట్టడుగు నుండే వాళ్ళ ఆదాయంలో 195 మంది ఉన్నారు. అందులో 11 మంది ఎస్సీలు ఉన్నారు, 1 ఎస్టీలు ఉన్నారు, 176 బీసీలు ఉన్నారు, ఓసీలు 7 మంది ఉన్నారు. ఇవి 2 కూడా కుప్పిలి 1, కుప్పిలి 2. ఈ 2 సచివాలయాలు ఉన్నాయి. ఈ 2లో కూడా ఇంతమంది ఉన్నారు. ఇంకో పక్క నేను మార్గదర్శకులు కూడా ఎంపిక చేశాను. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, మీరు గుర్తుపెట్టుకోవాలి. పేదరిక నిర్మూలన జరగాలి. నేను చెప్పిన సూపర్ 6 ఏవైతే ఉన్నాయో, ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ నిలబెట్టుకోవడానికి చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తా. ఇవి చేసే వరకు నిరంతరం ముందుకు పోతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికే అన్నా క్యాంటీన్లు పెట్టాం, 200 క్యాంటీన్లు పెట్టాం, పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చాం. మా ఆడబిడ్డలకు ఒకప్పుడు నేనే వంట గ్యాసు దీపం కింద ఇచ్చాం. ఇప్పుడు దీపం 2 కింద మళ్ళీ మా ఆడబిడ్డలందరికీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత నేను తీసుకున్న 1 కోటి మందికి. ఇది అయిన తర్వాత ఈరోజు మత్స్యకారులకి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాను. రాబోయే నెలలో కేంద్ర ప్రభుత్వంతో సమానంగా అన్నదాత కింద రైతులకి 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత. వాళ్ళు 6,000 ఇస్తే మన 14,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్స్లో మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది అవుతానే తల్లికి వందనం. జూన్లో మనకు పరీక్షల వల్ల కాలేజీలు పెడతారు, అన్ని స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. నిన్నే మీరు చూశారు ఏదైతే డిఎస్సి మెగా డిఎస్సి 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఒక టీచర్ని నియమించలేదు. ఇప్పుడుండే టీచర్లందరినీ కూడా నేనే నియమించాను అనేక సమయాల్లో. మళ్ళీ